చూడండి. సో రైసిఫ్ ఎలిమెంట్స్ లేదంటే రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అంటారు. సో ఇవి యాక్చువల్ రైసిఫ్ ఎలిమెంట్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఎస్ అని చెప్పాలి. సో రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఎస్ అని చెప్పాలి. మనకి ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇంప్లిమెంటేషన్ లో మనకి రియలైజేషన్ ఫేస్ ఉంది కదా, రియలైజేషన్ ఫేస్ అని ఒకటి ఉంది. సో ఈ రియలైజేషన్ ఫేస్ లో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. RICF రైసిఫ్ ఆబ్జెక్టివ్స్ అనేవి రియలైజేషన్ ఫేస్ లో ఇన్వాల్వ్ అవుతాయి. మీరు రైసిఫ్ ఎలిమెంట్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యారా అంటే ఎస్ అని చెప్పాలి. అన్నిట్లో చేశారని చెప్పాల్సిన అవసరం లేదు. చూద్దాం వేటిలో చెప్పచ్చో చూద్దాం. సో RICF, డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ఫ్లో. ఆర్ అంటే రిపోర్ట్స్, ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే కన్వర్షన్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్, ఎఫ్ అంటే ఫార్మ్స్ అని అర్థం. RICF. సో రైసిఫ్ ఎలిమెంట్స్ అనేది పార్ట్ ఆఫ్ ది రియలైజేషన్ ఫేజ్. సో డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లోని, ఆర్ అంటే రిపోర్ట్స్ అని, ఐ అంటే ఇంటర్ఫేసెస్ అని, సి అంటే కన్వర్షన్స్ అని, ఈ అంటే ఎన్హాన్స్మెంట్స్, ఎఫ్ అంటే ఫార్మ్స్ అని అర్థం. ఫస్ట్ వన్ బై వన్ చెక్ చేద్దాం. వర్క్ ఫ్లో అండ్ డబ్ల్యూ అంటే మీనింగ్ ఏంటి? వర్క్ ఫ్లో కదా. వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫ్లో అని అర్థం. సో వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. ఇట్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. అది సెలెక్ట్ చేయండి. వర్క్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ యువర్ సుపీరియర్స్. దిస్ ఈస్ కాల్డ్ వర్క్ ఫ్లో. సో దీన్ని వర్క్ ఫ్లో అంటారు. If you want to do any type of activities, you need to take approval from the workflow అని చెప్పచ్చు. Workflows are used for approval process. అప్రూవల్ పర్పస్ ఈ వర్క్ఫ్లో అనేది ఉపయోగపడుతుంది. Based on the client requirement, we will set up one approval process. This is called workflow. సో ఈ వర్క్ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? అప్రూవల్స్ తీసుకోవడం. ఎవరు సుపీరియర్, ఎవరు టీమ్ లీడర్లు, ఎవరు వర్క్ చేయాలి. ఓకేనా? సో క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ వర్క్ ఫ్లో అనేది డిజైన్ చేయడం జరుగుతుంటుంది. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will set up one approval process. This is called workflow. SAP delivers some standard workflow programs. SAP ఏం చేస్తుంది? స్టాండర్డ్ వర్క్ఫ్లో ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని ఉంటాయి. స్టాండర్డ్ గా కొన్ని ఉంటాయి. యాక్చువల్ ఇక్కడ అబాపర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్టాండర్డ్ వర్క్ఫ్లో ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి. కస్టమైజ్ యువర్ ఓన్ ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఎస్ఏపిలో స్టాండర్డ్ గా కొన్ని వర్క్ఫ్లోస్ అనేవి ఉంటాయి. ఒకవేళ స్టాండర్డ్ రిక్వైర్మెంట్స్ అనేవి క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయకపోతే ఏమవుతుంది? కస్టమైజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ యువర్ ఓన్, మీరు ఓన్ గా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇఫ్ స్టాండర్డ్ డు నాట్ మీట్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో స్టాండర్డ్ గా ఉన్నవి క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చెయ్యలేకపోతే కనుక మనం ఓన్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వీటిని వర్క్ ఫ్లో అంటారు. SAP delivers some standard workflow programs. Customize your own if standard do not meet client business requirement. అదనమాట. స్టాండర్డ్ అనేవి ఫుల్ఫిల్ చేయలేకపోతే అంటే ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉన్నాయి క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయలేకపోతే ఏం చేస్తాము? ఓన్ గా కూడా డిజైన్ చేసుకోవచ్చు అని అర్థం. ఓకేనా? సో వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్, హోల్డ్ డాక్యుమెంట్. ఎఫ్ఐలో ఎగ్జాంపుల్ పార్క్ డాక్యుమెంట్ ఉంది. ఒకరు పార్క్ చేస్తారు. 1 lakh రూపీ డాక్యుమెంట్ ని ఒక ఎండ్ యూజర్ పార్క్ చేశారు. సుపీరియర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ 1 lakh డాక్యుమెంట్ ఎవరికి వెళ్ళాలి? వాళ్ళకే వెళ్తుంది.
10 lakhs డాక్యుమెంట్ ఉంది, ఎవరికి వెళ్ళాలి నోటిఫికేషన్? వాళ్ళకే వెళ్తుంది. అలాగే హోల్ డాక్యుమెంట్ కూడా అంతే, ఎవరికైనా వెళ్ళాలా? సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో మనం వర్క్ ఫ్లోస్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ ఇన్ ఎఫ్ఐ. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ సేల్స్ ఆర్డర్ ఇన్ ఎస్డి. సేల్స్ ఆర్డర్ క్రియేషన్లో ఎస్డిలో ఉపయోగపడుతుంది. వర్క్ ఫ్లోస్ ఆర్ యూజ్డ్ ఫర్ పర్చేజ్ ఆర్డర్ ఇన్ ఎంఎం. మెటీరియల్ మేనేజ్మెంట్లో కూడా ఉపయోగిస్తారు. అట్లా ఫర్ దిస్ ఆల్ డాక్యుమెంట్ పర్పస్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఫర్ దిస్ ఆల్ డాక్యుమెంట్ ప్రాసెస్, సో ఎనీ డాక్యుమెంట్ ప్రాసెస్ అవ్వచ్చు, వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుండి అప్రూవల్స్ అనేవి తీసుకోవాలి. ఏదైనా అవ్వచ్చు, ఏ వర్క్ అయినా చేయండి, ఏదైనా చేయండి, అప్రూవల్ ఎవరు చేయాలి? టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు అప్రూవల్ చేయాలి. సో వీటిని ఏమంటారు? వర్క్ ఫ్లోస్ అంటారు. ఎగ్జాంపుల్ డౌన్కి వెళ్ళండి. On the financial accounting terminology, park document is a workflow. ఫస్ట్ ఏం చేస్తారు? డాక్యుమెంట్ ని పార్క్ చేస్తాడు ఎండ్ యూజర్. బిఫోర్ గోయింగ్ టు అప్డేట్ ది డాక్యుమెంట్ ఇన్ టు బుక్స్ ఆఫ్ ది అకౌంట్, ఫస్ట్ వీ నీడ్ టు పార్క్ డాక్యుమెంట్. అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్ లో అప్డేట్ చేయబోయే ముందు, అంటే పోస్ట్ చేయబోయే ముందు డాక్యుమెంట్ ఏం చేస్తామో పార్క్ చేస్తాము. Before going to update the document into books of the account, first we need to take park document and we need to take approval from management. Document ni park చేస్తాము, as well as manager నుండి అప్రూవల్ వచ్చిన తర్వాత ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తారు. After getting the approval from the management, we can post the park document. సో అప్రూవల్ వచ్చిన తర్వాత పార్క్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తారు. అది మనమైనా చేయొచ్చు, లేదంటే మేనేజర్ అయినా చేయొచ్చు. దీని పార్క్ డాక్యుమెంట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, on the financial accounting terminology, whole document is a workflow. Before going to update the document into books of the account, first we need to hold document. డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాం. హోల్డ్ డాక్యుమెంట్ కూడా అంటే హోల్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటి? ఇన్కంప్లీటెడ్ ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేశారు, ఎవరికైనా నోటిఫికేషన్ వెళ్ళాలా? అది కూడా చేయొచ్చు. అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. డాక్యుమెంట్ ని హోల్డ్ చేస్తాము, మేనేజ్మెంట్ నుండి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ గెట్ ది అప్రూవల్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ వీ కెన్ పోస్ట్ అండ్ హోల్డ్ ది డాక్యుమెంట్. డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము, అలాగే హోల్డ్ కూడా చేస్తాం. ఎట్లయినా అవ్వచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 3 ఇంకోటి చూడండి. 1 lakh to 5 lakhs ఉంది. 1 lakh to 5 lakhs ఈజ్ హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. సో 1,00,000 రూపాయల నుండి 5 lakhs వరకు హోల్డ్ అనవచ్చు, లేకపోతే పార్క్ అవ్వచ్చు. ఇన్వాయిస్ వాల్యూ, డాక్యుమెంట్ వాల్యూ అంతా ఇన్వాయిస్ వాల్యూ. ఈ డాక్యుమెంట్ నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళాలి? సూపర్ యూజర్. 1 lakh to 5 lakhs ఈజ్ హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ సూపర్ యూజర్. 1,00,000 రూపాయల నుండి 5 లక్షల వరకు ఒక డాక్యుమెంట్కి అప్రూవల్ రావాలంటే సూపర్ యూజర్ నుండి పర్మిషన్ తీసుకోవాలి. 6 lakhs నుండి 10 lakhs వరకు హోల్ డాక్యుమెంట్ ఉంది. 6 lakhs to 10 lakhs ఈజ్ హోల్ డాక్యుమెంట్ ఇన్వాయిస్ వాల్యూ. యూ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ కోర్ యూజర్. 6 lakhs నుండి 10 lakhs వరకు కనుక ఆ డాక్యుమెంట్ వాల్యూ ఉంటే ఎవరికి వెళ్ళాలి? నోటిఫికేషన్ ఎవరికి వెళ్తుంది? కోర్ యూజర్కి వెళ్తుంది. More than 10 lakhs is the whole document invoice value. You need to take approval from manager. అంటే 1 to 5 lakhs ఉంటే సూపర్ యూజర్ కి నోటిఫికేషన్ వెళ్ళాలి. 6 to 10 lakhs ఉంటే కోర్ యూజర్ కి వెళ్తుంది. అంటే ఎండ్ యూజర్స్ వీళ్ళ సూపర్ యూజర్, కోర్ యూజర్, పవర్ యూజర్ వీళ్ళంతా ఎండ్ యూజర్స్ అనమాట. మోర్ దాన్ 10 lakhs ఉంటే మేనేజర్కి వెళ్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ they will be verified and they will give approval for the document posting. ఆ నోట్లో ఏమని చూసారా? సూపర్ వాల్యూ అయితే 5 lakhs వాల్యూ అప్ టు 5 lakhs ఉంది, సూపర్ యూజర్కి వెళ్తుంది. 6 నుండి 10 lakhs ఉంది, కోర్ యూజర్కి వెళ్తుంది. మోర్ దాన్ 10 lakhs అయితే మేనేజర్కి వెళ్తుంది.
నెక్స్ట్ నోట్ ఉంది, బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దే విల్ బి వెరిఫైడ్ అండ్ దే విల్ గివ్ అప్రూవల్ ఫ్రమ్ ది అప్రూవల్ ఫర్ డాక్యుమెంట్ పోస్టింగ్. సో బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ వాల్యూని బేస్గా చేసుకుని ఆ వాల్యూని బేస్గా చేసుకుని ఏ ఎంప్లాయీకి వెళ్ళాలి, సూపర్ యూజర్కా, పవర్ యూజర్కా, కోర్ యూజర్కా, మేనేజర్కా అనేది బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. వీటిని వర్క్ ఫ్లోస్ అంటారు. వీటిని ఏమంటారు? వర్క్ ఫ్లోస్ అంటారు. అర్థమైందా లేదా? క్లియర్ అయ్యేంత వరకు? ఓకే సార్. వీటిని ఏమంటారు? వర్క్ ఫ్లోస్ అంటారు వీటిని. తర్వాత వర్క్ ఫ్లో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? రిపోర్ట్స్. రిపోర్ట్ అంటే మీనింగ్ ఏంటి? డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో కంప్లీటెడ్. నెక్స్ట్ ఆర్ అంటే రిపోర్ట్స్. రిపోర్ట్ ఎక్కడ జనరేట్ చేస్తాం? FBL1N, FBL3N, FBL5N. FBL1N vendor line item display, FBL3N GL line item display, FBL5N customer line item display. ఇక్కడ రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. అలాగే ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము? SAP1 F.1. As a SAP FICO consultant, we will work all types of end users. SAP FICO consultant అంటే end users అందరితోనూ పనిచేస్తాడు. రిపోర్ట్ జనరేట్ చేస్తున్నాడు, ఏమైనా డౌట్ ఉంది కన్సల్టెంటే చెప్పాలి. రిపోర్ట్స్ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు, ఎక్కడ తప్పు ఉంది కన్సల్టెంటే చెప్పాలి. సో F.01 SAP1 లేదంటే GL లైన్ ఐటమ్ డిస్ప్లే, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఎక్కడైనా అవ్వచ్చు. సో ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి? కన్సల్టెంటే ఇన్వాల్వ్ అవుతాడు, కన్సల్టెంటే చెప్తాడు. ఇప్పుడు అసెట్ అకౌంటింగ్ టీం ఉంటుంది, GL అకౌంటింగ్ టీం, AP, AR, ఇవన్నీ టీమ్స్ అన్నమాట. ఈ టీమ్స్ అన్నిటితో కూడా కన్సల్టెంట్ అనేవాడు వర్క్ చేస్తాడు. క్లియరా కాదా? వీటిని రిపోర్ట్స్ అంటారు. మీరు వర్క్ ఫ్లోస్ లో వర్క్ చేస్తారా? ఎస్ చేస్తారని చెప్పాలి. ఒకటో రెండిట్లో చెప్పాలి, అన్ని చెప్పకండి. డౌన్కి వెళ్ళండి. తర్వాత ఐ అంటే మీనింగ్ ఏంటి? కొంచెం పైకి వెళ్ళండి, ఇక్కడ ఏదో ఒక డౌన్కి వెళ్ళండి. రిపోర్ట్స్ ఇంకా ఉంది, చూడండి. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ we can find here. We can when the consultant business requirement fulfill the all standard reports. చూడండి, సో ఆల్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తాము? SAP1 లేదంటే F.01 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనం అన్ని రకాల రిపోర్ట్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ లో మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. అన్ని రిపోర్ట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. when the customer business requirement cannot fulfill the standard reports. కస్టమర్ అంటే ఎవరు ఇక్కడ? క్లయింట్. చూడండి, SAP1 F.01 లో ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెనాట్ ఫైండ్ హియర్, వీ కెన్ ఫైండ్ హియర్, ఇక్కడ అన్ని వచ్చేస్తాయి. when the customer business requirement cannot fulfill the standard reports. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ SAP1 లో కానీ F.01 లో కానీ క్లయింట్కి కావాల్సిన విధంగా రిపోర్ట్స్ అనేవి ఫుల్ఫిల్ చేయలేకపోతే ఏం చేస్తాము? మనం మ్యాక్సిమం వీ కెన్ సజెస్ట్ ది స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. అది సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ చేయండి హరి గారు. స్టాండర్డ్ రిపోర్ట్సే సజెస్ట్ చేయాలి. ఇక్కడ పైన 3 లైన్స్ అండి, సెలెక్ట్ చేయండి సార్. అవి సెలెక్ట్ చేయండి. సో ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ వీ కెన్ ఫైండ్ హియర్. మనకు రిపోర్ట్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయి. when the customer business requirement fulfill all standard reports అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేస్తాయి. సో we can suggest the standard reports to the client. స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయాలి.
అలా కాదు, వెన్ ది క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్ నాట్ ఫుల్ఫిల్ ది స్టాండర్డ్ రిపోర్ట్స్, దట్ టైమ్ విత్ హెల్ప్ ఆఫ్ ABAP కన్సల్టెంట్ వీ కెన్ క్రియేట్ కస్టమైజ్డ్ రిపోర్ట్స్. స్టాండర్డ్ రిపోర్ట్స్ సజెస్ట్ చేయాలి, స్టాండర్డ్ రిపోర్ట్స్ని రిఫర్ చేయాలి. అయినా సరే క్లయింట్ సాటిస్ఫై అవ్వలేదు, రిపోర్ట్స్ మాకు ఇంకా ప్రాపర్గా ఇంకా డెప్త్గా కావాలన్నాడు. అటువంటిప్పుడు ఏం చేస్తాము, ABAP కన్సల్టెంట్ హెల్ప్ తీసుకుని కస్టమైజ్డ్ రిపోర్ట్ జనరేట్ చేస్తాం. వీ కెన్ క్రియేట్ కస్టమైజ్డ్ రిపోర్ట్స్ కూడా చేయొచ్చు, అలా కూడా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మ్యాక్సిమం 99% మనం స్టాండర్డ్ రిపోర్ట్స్కే క్లయింట్ని ప్రిఫర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా అది. తర్వాత అవి అంటే ఏంటి, ఇంటర్ఫేసెస్ అంటే మీకు ఐడాక్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. ఏపీపీ రన్ చేశారు, సో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమి ఇచ్చారు, ఇవన్నీ కూడా బ్యాంకర్కి వెళ్తాయి. బ్యాంక్ అంటే మధ్యలో జరిగేది అనమాట, ఐడాక్స్ అంటారు. ఐడాక్స్ అనేది సపరేట్గా ఉంటుంది యాక్చువల్గా. ఐడాక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అంటారు. ఏపీపీ రన్ చేశారు, మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి, సో ఆ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ అనమాట ఐడాక్స్ అంటారు. తర్వాత సి అంటే ఏంటి, ఐడాక్స్ అంటే అర్థమై, ఐడాక్స్ అంటే మీకు ఐడాక్స్ కాన్ఫిగరేషన్ చెప్తుందని అర్థమవుతుంది. ఐడాక్స్ అంటే ఏపీపీ రన్ చేశారు, మనకి బ్యాంకర్కి మధ్యలో డేటా అనేది ఎక్స్చేంజ్ అవుతుంది, దీన్ని ఐడాక్స్ అంటారు. డేటా అనేది షేర్ అవుతుంది మనకి వాళ్ళకి మధ్యలో, దీన్ని ఐడాక్స్ అంటారు. అది నెక్స్ట్. తర్వాత మీరు ఐడాక్స్లో చేశారంటే నో అనే చెప్పండి, బెటర్. ఎందుకంటే కొంచెం లిటిల్ బిట్ అంటే కష్టమేగా చేసేయచ్చు, లిటిల్ బిట్ కొంచెం టఫ్ ఉంటుంది అనమాట. ఐడాక్స్లో చేశారంటే చేయలేదనే చెప్పండి, బెటర్. ఓకే. నెక్స్ట్ సి అంటే ఏంటి, కన్వర్షన్స్. ఇది చెప్పండి, కన్వర్షన్స్లో చేశారా, ఎస్. మీకు ఎల్ఎస్ఎండబ్ల్యూ వీడియో బేస్ లెర్నింగ్లో ఉంది, ఆ వీడియోస్ ఇస్తాను మీకు. జిఎల్ మాస్టర్ డేటా ఎలా అప్లోడ్ చేయాలి ఎక్సెల్లో ఉన్నది అనేది ఇస్తాను, అది కోర్స్ అయిన తర్వాత నేర్చుకోండి, అది కూడా ఇంపార్టెంట్. సో మీరు కన్వర్షన్స్ అంటే మీనింగ్ ఏంటి, కన్వర్షన్ మీన్స్ డేటా మైగ్రేషన్ యాక్టివిటీస్. సో నాన్ ఎస్ఏపీలో ఉంది, ఎక్సెల్ షీట్లో ఉంది డేటా, జిఎల్ మాస్టర్ డేటా. ఆ డేటా అంతా ఏం చేస్తాము, ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. ఈసీసీ అయితే ఎల్ఎస్ఎండబ్ల్యూ, S4 HANA అయితే ఎల్టీఎంసి. ఈసీసీ అయితే ఎల్ఎస్ఎండబ్ల్యూ, S4 HANA అయితే ఎల్టీఎంసి ఉపయోగిస్తాం. దీన్ని బేస్గా చేసుకుని డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేస్తాం. సో మీరు కన్వర్షన్స్లో చేశారా, ఎస్ చేశామని చెప్పచ్చు, చెప్పండి, ఏం కాదు. ఎందుకంటే మీరు ఎల్ఎస్ఎండబ్ల్యూ నేర్చుకోవాలి, 1 hour క్లాస్ సింపుల్గా ఉంటుంది, చేయొచ్చు, చాలామంది చేశారు. వీడియో బేస్ లెర్నింగ్లో ఉంది, అది ఇస్తాను మీకు. సో రైసిప్లో కన్వర్షన్స్లో చేశారా, ఎస్. కన్వర్షన్ అంటే మీనింగ్ ఏంటి, ఎక్సెల్లో ఉంది జిఎల్ మాస్టర్ డేటా అంతా కూడా, దాన్ని ఎస్ఏపీలోకి డంప్ చేసేస్తారు. ఒకేసారి ఒక 3000 GLs కూడా డంప్ చేయొచ్చు, 10,000 GLs కూడా డంప్ చేయొచ్చు, అది ఓకేనా. తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్, ఆర్ యు వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్లో చేశారా అని అడుగుతారు. ఆర్ యు వర్క్డ్ ఆన్ మైగ్రేషన్ యాక్టివిటీస్ అని అడుగుతారు. చేశామని చెప్పండి. ఆన్సర్ ఏంటి, ఎస్ ఐ వర్క్డ్ రైసిఫ్. ఐ వర్క్డ్ ఆన్ మీరు రైసిఫ్లో వర్క్ చేశారంటే మీనింగ్ ఏంటి, ఎల్ఎస్ఎండబ్ల్యూ చేస్తే మీరు రైసిఫ్లో వర్క్ చేసినట్లే, రిపోర్ట్ జనరేట్ చేస్తే రైసిఫ్లో వర్క్ చేసినట్లే. సో అది వర్క్డ్ ఎనీ మైగ్రేషన్ యాక్టివిటీస్ అని అడుగుతారు. ఎస్ చేశానని చెప్పాలి, ఎందువల్ల రైసిఫ్ ఎలిమెంట్స్లో అది ఒక పార్ట్ అనమాట. ఐ వర్క్డ్ ఆన్ కన్వర్షన్ ప్రాజెక్ట్. ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టీఎంసి. ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎలా ఉందో ఎల్టీఎంసి కూడా అలాగే ఉంటుంది, రెండు సేమ్, చేంజెస్ ఏం లేవు. ఎల్ఎస్ఎండబ్ల్యూ, ఎల్టీఎంసి బోత్ ఆర్ ఈక్వల్. ఎల్ఎస్ఎండబ్ల్యూ వీడియో ఇస్తాను, అది చూసి ఎల్టీఎంసి కూడా చేసేయచ్చు మీరు, బోత్ ఆర్ ఈక్వల్. సో ఇంటర్వ్యూలో అడిగితే ఈ విషయం చెప్పండి. తర్వాత ఈ అంటే ఏంటి, ఎన్హాన్స్మెంట్. ఇట్ ఈజ్ యూజర్ ఎగ్జిస్టెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ప్రాజెక్ట్, టోటల్ ప్రాజెక్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ABAP కన్సల్టెంట్. మీకు సంబంధం లేదు, ABAP చూస్తాడు ఇదంతా కూడా, ఇదంతా మీకు సంబంధం లేదు, ABAP చూస్తాడు. ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఫార్మ్స్. ఎఫ్ అంటే ఫార్మ్స్ అనమాట.
ఫామ్స్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ ఫామ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫామ్స్, టీడీఎస్ ఫామ్స్, పర్చేజ్ ఆర్డర్ ఎస్డి కిందకు వస్తుంది, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్ ఎంఎం కిందకు వస్తుంది, సేల్స్ ఆర్డర్ ఎస్డి కిందకు వస్తుంది. ఓకేనా? ఫామ్స్ లో వర్క్ చేశారా అంటే నో అని చెప్పడం బెటర్, ఎందుకంటే ఇది కొంచెం చేయొచ్చు, ఇదేం పెద్ద కష్టమే కాదు. టీడీఎస్ చెప్తాను మీకు నేను. ఓకేనా? సో అన్నిట్లో వద్దు, ఏదైనా ఒక 2 ఎలిమెంట్స్ లో రైసిఫ్ లో 2 ఎలిమెంట్స్ లో చేసామని చెప్పండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? రిపోర్ట్స్ లో ఫస్ట్ ఎల్ఎస్ఎండబ్ల్యూ ఒకటి చెప్పండి, ఇంకోటి ఏముంది ఎల్ఎస్ఎండబ్ల్యూ వర్క్ ఫ్లో ఒకటి చెప్పచ్చు. ఆ రెండింటిలో చేశానని చెప్పండి. వర్క్ ఫ్లో ఒకటి, మైగ్రేషన్ యాక్టివిటీస్ ఎల్ఎస్ఎండబ్ల్యూ చేశానని చెప్పచ్చు. ఓకేనా? సో ఎఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఫార్మ్స్ అని అర్థం. ఫార్మ్స్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, ఇవన్నీ ఉంటాయి. సో వీటిలో చేశాను. ఇది ఫస్ట్ 2 చెప్పుకోండి, అన్ని అవసరం లేదు. అది నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఫార్మ్స్ అయిపోయింది కదా, అది ఇది మొత్తం చదవండి. ఎఫ్ అంటే మీనింగ్, ఈ అంటే ఏంటి? ఎన్హాన్స్మెంట్. ఎఫ్ అంటే ఫార్మ్స్, కస్టమర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, వెండర్ ఇన్వాయిస్ ఫార్మ్స్, టీడీఎస్ ఫార్మ్స్, ఇవన్నీ చెప్పండి. లేదంటే ఇక్కడ నుంచి చదవండి, ఇంతకు ముందు ఆల్రెడీ స్లైడ్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఇది ఒకసారి చదవండి చాలు. బట్ మీరు అని డబ్ల్యూఆర్ఐ సిఎఫ్ ఉంది, అన్నిట్లో చేశారా? అన్నిట్లో వద్దండి. వర్క్ ఫ్లోలో చెప్పండి, రిపోర్ట్స్లో చెప్పుకోవచ్చు, కన్వర్షన్స్లో చెప్పుకోవచ్చు, మిగతా వాటిలో చేయలేదని చెప్పండి. అంతే. క్లియర్ ఇంతవరకు? ఈ షీట్ మొత్తం చదవాలి. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో చేస్తారు. రియలైజేషన్ ఫేస్ లో ఈ రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. రియలైజేషన్ ఫేస్ డబ్ల్యూఆర్ఐసిఎఫ్ వర్క్ ఫ్లో. డబ్ల్యూ అంటే ఏంటి? వర్క్ ఫ్లోని రైసిఫ్ ఎలిమెంట్స్. డబ్ల్యూ అంటే వర్క్ ఫ్లో, ఆర్ అంటే రిపోర్ట్స్, ఐ అంటే ఇంటర్ఫేసెస్, సి అంటే కన్వర్షన్స్, ఈ అంటే ఎన్హాన్స్మెంట్, ఎఫ్ అంటే ఫార్మ్స్. సో వర్క్ ఫ్లోలో చేశానని చెప్పచ్చు, రిపోర్ట్స్ లో చేశానని చెప్పచ్చు. లేదు, నెక్స్ట్ వన్ ఏంటి? కన్వర్షన్స్ లో చేశానని చెప్పచ్చు. కన్వర్షన్ అంటే ఎల్ఎస్ఎండబ్ల్యూ ఎల్టీఎంసి డేటా మైగ్రేషన్ యాక్టివిటీలో చేశానని చెప్పండి. ఎల్ఎస్ఎండబ్ల్యూ కూడా మ్యాండేటరీగా నేర్చుకోవాలి. అది వీడియో బేస్డ్ లెర్నింగ్ లో ఉంది, అది ఇస్తాను. పైకి వెళ్ళండి. ఇంకా ఫుల్ టాప్ వెళ్ళిపోండి. సో వర్క్ ఫ్లోలో ఏం చెప్తా? ఫస్ట్ రైసిఫ్ ఎలిమెంట్స్ లో ఎక్కడ చేశారు? చూడండి, వర్క్ ఫ్లో ఫస్ట్ వన్ ఎల్లో కలర్ లో ఉంది, తర్వాత రిపోర్ట్స్, తర్వాత కన్వర్షన్స్. చాలు, ఆ 3 చెప్పండి. ఆ ఎల్లో లైన్ లో ఉన్నాయి కదా, గ్రీన్ కాకుండా ఎల్లో లైన్ లో ఉన్నవని చెప్పుకోండి. ఈ 3 చేశామని చెప్పచ్చు. అన్నీ అవసరం లేదు, ఆ 3 ఆబ్జెక్టివ్స్ లో ఇన్వాల్వ్ అయ్యామని చెప్పండి. లేదంటే ఒకటే కన్వర్షన్స్ ఒకటే చెప్పుకోండి చాలు. ఎల్ఎస్ఎండబ్ల్యూ చేశాను, ఎల్ఎస్ఎండబ్ల్యూ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. 1 అవర్ క్లాస్ ఉంటుంది అంతే, ఈజీగానే ఉంటుంది. వీడియోస్ ఇస్తాను మీకు. క్లియరా? రైసిఫ్ అంటే ఏంటో అర్థమైందా? రైసిఫ్ ఎలిమెంట్స్ అనేవి రియలైజేషన్ లో ఒక పార్ట్ అనమాట. ఇది క్లియరా కదా? ఈ సీట్ మొత్తం చదవండి. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సో టుమారో అన్వర్డ్స్ కొంచెం ఇవన్నీ కంప్లీట్ చేసేద్దాం. చాలా ఇంపార్టెంట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్, డన్నింగ్. ఫస్ట్ డన్నింగ్ చెప్తాను రేపు, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ చెప్తాను, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ చెప్తాను. యాక్చువల్ ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ ఒక్కొక్కసారి రావట్లేదు, బట్ నా సర్వర్లో రావట్లేదు. చూద్దాం, మీకు వస్తుంది. అందరికీ ఎప్పుడు అలా ప్రాబ్లం ఫేస్ అవ్వలేదు, ఒక ఎర్రర్ ఫైండ్ అవుట్ అవ్వట్లేదు. అది ఎంత చేసినా చెక్ చేసినా అవ్వట్లేదు. సరే చూద్దాం, నాకు రావట్లేదు, మీకు వస్తుంది మ్యాక్సిమం. ఎప్పుడు కూడా అలా ఫేస్ చేయలేదు. బట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ప్రతిదీ 1 అవర్ పడుతుంది. విత్ హోల్డింగ్ ట్యాక్స్ 1 అవర్, డన్నింగ్ 1 అవర్, జిఎస్టీ 2 డేస్ పడుతుంది, 1 డే అవ్వదు. ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ 2 డేస్ చెప్పాలి. సో ఇవి మన టార్గెట్, ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని. ఓకేనా? రైటా? క్లియర్ అండి? ఓకే. సో రైసిఫ్ ఎలిమెంట్స్ చదవండి, అన్నిట్లో చేశానని చెప్పకండి, రిపోర్ట్స్లో చేశానని చెప్పండి, కన్వర్షన్స్ ఒకటి చెప్పుకోండి. బెటర్, చాలా. అన్నీ అవసరం లేదు, ఏదైనా 1 or 2 చెప్పండి చాలు. ఓకే. టుమారో డన్నింగ్ స్టార్ట్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, రేపు ఏంటి కాన్సెప్ట్? డన్నింగ్ అంటే ఏంటి? రిమైండర్ నోటీసెస్. కస్టమర్కి రిమైండర్ నోటీస్ వెళ్తుంది, ఎలా వెళ్తుంది ఏంటి, ఆ కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాం. డన్నింగ్.
తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ 4 days పడుతుంది. రేపు మర్చిపోయి మీకు క్లాస్ ఉండదు, మేబీ ఉండకపోవచ్చు. నేను మీకు ఇంటిమేట్ చేస్తానండి. నాకు వేరే ఒకటి పర్సనల్ వర్క్ ఉంది, కొంచెం బయటకు వెళ్ళాలి, సండే కదా. మీకు ఇంటిమేట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్.